Here is the review of the film Hit the Third Case, Hit 3 movie starring Nani Srinidhi Shetty in the lead roles అనమాట. ఫస్ట్ థింగ్ ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేసేదానికంటే ముందు మన ఛానల్లో ఈరోజు ఇంకో 2 రివ్యూస్ అనేవి వస్తాయి. ఒకటి రెట్రో మూవీ అయితే అండ్ ఇంకొకటి థండర్ బోల్ట్స్ రివ్యూ అనమాట. సో ఈ 2 రివ్యూస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే రివ్యూ అనేది స్టార్ట్ చేసేద్దాం. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐ లైక్ ఇట్ భయ్యా, బికాజ్ అర్జున్ క్యారెక్టర్కి నేను అంతలా స్టిక్ అయిపోయాను. వాళ్ళ ముందు నుంచి చెప్పినట్లే వైలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. సో వైలెన్స్ అనేది ఇష్టం లేని వాళ్ళు దయచేసి ఈ మూవీని అవాయిడ్ చేసేయండి, బికాజ్ మోర్ వైలెన్స్ అనేది ఈ మూవీలో ఉంటుంది. హిట్ 1, 2 లాగానే ఈ మూవీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ బాగుంటుందా అని నన్ను అడిగితే ఆ విషయంలో మాత్రం నేను మీకు గ్యారంటీ ఇవ్వలేను భయ్యా, బికాజ్ ఈ విషయంలో నేనైతే డిసప్పాయింట్ అయ్యాననే చెప్పొచ్చు. బికాజ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ నన్ను అంతగా హుక్ చేయలేదు. నాకు ఎక్కడా కానీ నాని గారు డామినెన్స్ తప్ప మెయిన్ అదర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. వాళ్ళకి ఇచ్చిండే స్క్రీన్ టైంలో వాళ్ళు బాగానే చేశారు. సో అందుకనే నాకైతే ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించవన్నమాట. బట్ మనకైతే స్క్రీన్ పే అనేది ఎక్కడ డల్ అనిపించదు, బికాస్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో నాని గారు విధ్వంసం సృష్టించారు కాబట్టి మనకి ఎక్కడ మూవీ అనేది హీరో దగ్గర నుంచి మనకు డైలీ కూడా అనిపించదు. అండ్ మూవీలో స్టోరీ లేదా అంటే లిటరలీ మూవీ స్టోరీ అనేది చాలా బాగుంది. లిటరలీ ఆ కోర్ పాయింట్ అయితే రియలీ డిఫికల్ట్ అనే చెప్పొచ్చు. చాలామంది అటువంటి కోర్ పాయింట్స్ని తీసుకోవడానికి ఆలోచిస్తారు అండ్ దాని నుంచి స్క్రీన్ ప్లే రాయడానికి చాలా భయపడతారు అనమాట. బట్ అటువంటి ఒక యూనిక్ స్టోరీ లైన్ని మన శైలేష్ కొలన్ గారు చాలా బాగా రాశారు అండ్ చాలా బాగా డైరెక్షన్ కూడా చేశారు. నా వరకు అయితే హిట్ 2 కంటే ఈ హిట్ 3 అనేది కొంచెం బెటర్. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ ప్రొసీడింగ్స్ మీకు నచ్చే వాళ్ళైతే ఈ మూవీ లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. బికాజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అస్సలు మీకు ఎంగేజింగ్గా అనిపించదు. కంపేర్ టు హిట్ 1, హిట్ 2తో పోలిస్తే. అండ్ ఈ హిట్ 3, హిట్ 2 కంటే ఎందుకు బాగుంది అని నేను చెప్పానంటే, హిట్ 2లో నాకు అడ్విశేష్ గారి క్యారెక్టర్ నచ్చింది, బట్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ పర్లేదు అనిపించింది. బట్ ఆ ఎండింగ్ అనేది నాకు అస్సలు నచ్చలేదు అనమాట. బికాజ్ ఒక స్టార్ ఫేస్ని తీసుకోవడంతో ఆ మూవీ ఈజీగా విలన్ ఎవరో గెస్ట్ చేసేయచ్చు. అండ్ ఈ మూవీ అటువంటి మీకు పుష్కలమైన కంటెంట్ అనేది ఉంటుంది, బట్ మీరు దాన్ని స్క్రీన్ ప్లే వైజ్గా ఎంజాయ్ చేస్తారనమాట. విలన్ ఎవరో మనం గెస్ట్ చేసినా సరే స్క్రీన్ ప్లేకే ఎంజాయ్ చేస్తాం. సో ఆ విషయంలో నాకు హిట్ 2 కంటే హిట్ 3 బెటర్ అనిపించింది. సో హిట్ ఫ్రాంచైజ్లో ఫస్ట్ ఫిలిం ఎప్పటికీ హిట్ 1 అండ్ హిట్ 2కి హిట్ 3 కంపేర్ చేసి ఇది రివర్స్ ఆర్డర్గా చేసుకోండి. ఇది నా ప్రియారిటీ మాత్రమే. అండ్ హిట్ 3లో మీరు మేజర్గా క్యామియో రోల్స్ ఉంటాయా అంటే ఉంటాయి, అండ్ అవి ఎవరో మీరు గెస్ కూడా చేయలేరు. అండ్ మెయిన్లీ లాస్ట్ 30 మినిట్స్ అయితే విధ్వంసం అనే చెప్పొచ్చు. సో హిట్ 3 అనేది డెఫినెట్లీ థియేటర్స్లో మీరు చూడాల్సిన బొమ్మ. అండ్ డెఫినెట్లీ హిట్ 3ని మీరు థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, వైలెన్స్ అనేది నచ్చని వాళ్ళు అస్సలు చూడకండి ఈ మూవీని. ఇది నా యొక్క ప్లీజ్ సజెషన్ అని మీరు అనుకోవచ్చు. సో దట్స్ ఆల్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి అండ్ వీడియోని మీకు నచ్చిన మీ ఫ్రెండ్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మనం ముందు చెప్పినట్లనే మన ఛానల్లో రెట్రో మూవీ ఇంకా థండర్ బోల్ట్స్ మూవీ రివ్యూస్ అనేవి వస్తాయి. సో వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.